వద్దమ్మా. ఏమైందమ్మా? గుండెలు పగిలేలాగా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు రాజీవ్కి ఏమైనా గొడవ అయిందా? ఇంకా దొరబాబుకి నాకు బంధం తెగిపోయినట్టే అమ్మా. ఏం చెప్తున్నావు జ్యోతి? అసలు ఏమైంది? అమ్మా, అసలు ఏం జరిగిందంటే నీకు అతన్ని చంపమని డబ్బులు ఇచ్చింది ఎవరు? మాధవి గారు. మీ అమ్మగారు ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోనా లేక దాన్ని వెళ్ళగొడతావా? ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? ఏకంగా ఇంట్లో నుంచే వచ్చేసావా? రాక ఏం చేయగలమ్మా? నీకు తల్లి కావాలా పెళ్ళం కావాలా అని అత్తయ్య గారు దొరబాబుని నిలదీస్తుంటే ఆయన తల్లికి సపోర్ట్ చేయలేక నన్ను ఊరడించలేక మధ్యలో నలిగిపోయారు. దొరబాబుకి మేమిద్దరం రెండు కళ్ళు. పైగా అత్తయ్య గారి తర్వాతే ఆయనకి ఈ ప్రపంచంలో ఎవరైనా. తల్లి కొడుకుల్ని విడదీయటం భావ్యం కూడా కాదు కాబట్టి నాకు నేనుగా బయటకు వచ్చేసాను. వచ్చేసావు సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే తెలియటం లేదమ్మా. కానీ నేనే తప్పు చేయలేదు. ఒక విధంగా అత్తయ్య గారి తప్పు కూడా లేదమ్మా. ముందు నుంచి నేనంటే ఆవిడికి ఇష్టం లేదు. సిచ్యువేషన్ని అనుకూలంగా మార్చుకుని ఆవిడ అలాగే మాట్లాడతారు. కానీ నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో తెలిసిన దొరబాబు నన్ను నమ్మలేదు. ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ దీనికి పరిష్కారం ఏంటి? నాకదే అర్థం కావటం లేదమ్మా. నాకే దారి తోచడం లేదు. రాజీవ్తో గొడవపడి నువ్వు బయటకు వచ్చేసావు. మనం ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ నువ్వు నీ మీద పడిన నిందని చెరిపేసుకోకుండా దూరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదమ్మా. నీ తల్లిగా నీ కాపురం బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. అది పక్కన పెడితే నీ మీద పడిన నింద తప్పని నువ్వే నిరూపించుకోకపోతే నిజంగానే నువ్వు తప్పు చేసిందానివవుతావు. చేయని తప్పుని నీకు నువ్వుగానే ఒప్పుకుని దానివవుతావు. దూరంగా వెళ్తావా ఉంటావా అన్నది తర్వాత. ముందు నువ్వే తప్పు చెయ్యలేదని వాళ్ళకి తెలిసేలా చెయ్యి. జ్యోతి ఎప్పటికీ మంచిదాన్లాగే రాజీవ్ దృష్టిలో ఉండాలి తప్ప చెడ్డదాన్లా మిగిలిపోకూడదు. ఇప్పుడేం చెయ్యాలో అది ఆలోచించు. ఎక్కడున్నావు జ్యోతి? నా మనసు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా శ్రావ్య? చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ జ్యోతి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కంపరంగా ఉండేది, మాట్లాడితే మంట పుట్టేది. అది ఉన్నన్ని రోజులు ఒంటి మీద పాములు జర్రులు పాకుతున్న ఫీలింగ్ నాకైతే గుండెల్లో ఉన్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోయింది అత్తయ్య. అది ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రతి నిమిషం నా జీవితం ఒక పీడకలలా ఉండేది. దాని పీడ విరుగుడై మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇదంతా ఎవరు చేశారో గానీ మన శని వదిలింది. ఎవరో చేయడం ఏంటి శ్రావ్య? అదే అత్తయ్య, ఏ దేవుడు కరుణించాడో అనబోయి అలా అన్నాను. జ్యోతి వెళ్ళిపోయినందుకు రాజీవ్ ఫీల్ అవుతున్నట్టున్నాడు అత్తయ్య. జ్యోతి ఇంటి నుంచి వెళ్ళిపోతే లాభం లేదు శ్రావ్య. వాడి మనసులోంచి పూర్తిగా వెళ్ళిపోవాలి. అప్పుడే వాడు నీవాడవుతాడు. అత్తయ్య మరెలా? పద మాట్లాడదాం.
మన మాటలతోనే మెల్లగా రాజీవ్ని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఏంట్రా అలా ఉన్నావు? నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నానమ్మా. అంటే జ్యోతి వెళ్ళిపోయింది కదా, దాని గురించే. ఏమైందిరా నీకు? అది మన పరువు బజారుకి ఈడ్చాలని చూసింది. నా మీద మర్డర్ కేసు వేసి జైల్లో పెట్టించాలని ఆలోచించింది. అలాంటి దాని గురించి ఫీల్ అవుతున్నావా? జ్యోతి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎక్కడో ఏదో జరిగింది. నేను కూడా తన ఆవేదనని అర్థం చేసుకోకుండా తొందరపడి మాట అనేశానేమో అనిపిస్తుంది. నీ బుర్ర చెడిపోయిందా రాజీవ్? అది నింద వేసింది నీ కన్న తల్లి మీదరా. చూడు రాజీవ్, దాని ఆలోచనలు పూర్తిగా నీ మనసులోంచి తుడిచేయి. శాశ్వతంగా దాన్ని మర్చిపో. ఇన్ని రోజులు నువ్వు దాన్ని మెళ్ళో తాళి కట్టావని, నీ మనసు బాధ పెట్టకూడదు అని నాకు నచ్చకపోయినా దాన్ని భరించాను. ఇంత జరిగాక కూడా నువ్వు దాని గురించి ఆలోచిస్తాను అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక మీద ఈ ఇంట్లో జ్యోతి అనే మాటే వినపడ్డానికి వీల్లేదు. అమ్మగారు, జ్యోతమ్మ. ఆ పేరు నీ నోట్ల నుంచి ఇంకోసారి వస్తే ఊరుకోను. మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి అమ్మా. ఏమైంది వాచ్మెన్? బయటకు వచ్చి చూడండి అమ్మా. వీడేంటి జ్యోతి అన్నాడు, అది గాని మళ్ళీ వచ్చిందా? జ్యోతి మళ్ళీ నా కోసం వెనక్కి వచ్చేసి ఉంటుందా? ఏలినాటి శని 7.5 సంవత్సరాలే. నాకు పట్టిన ఈ శని జీవితాంతం వదిలేలా లేదు. మళ్ళీ ఎందుకొచ్చావు? అడుగు గనక లోపల పెడితే కాళ్ళు విరక్కొడతాను. నేనే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళావు కదా, ఎందుకు తిరిగి వచ్చావు? మళ్ళీ వెనక్కి వచ్చావంటే నీ ఆలోచన మారినట్టేనా? అందుకే వచ్చావా? చెప్పు జ్యోతి. ఏయ్, అడుగుతుంటే ముద్దులా నిలబడతావేంటి? ఎందుకొచ్చావు? అత్తయ్య గారు, నేనేమి మీ మీద తప్పుడు ఆరోపణలు చేయలేదు. హంతకుడు హాస్పిటల్లో మీ పేరే చెప్పాడు. కానీ ఇంటికి వచ్చేసరికి చిత్తరంజన్ గారిని హత్య చేసిన వాణ్ణి కాకుండా పోలీసులు వేరే వాణ్ణి తీసుకొచ్చారు. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చే దారిలో ఏదో కుట్ర జరిగింది. ఏంటి జ్యోతి విచిత్రంగా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేదానికి నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పోలీసులు కిల్లర్ని ఎందుకు మారుస్తారు? అదే నాకు అర్థం కావడం లేదు దొరబాబు. ఆ విషయమే మీకు క్లారిటీ ఇద్దామని వచ్చాను. నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు.